అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రావణ మాసం 2025 సంవత్సరంలో ఆగస్టు 23వ తేదీతో ముగిసింది. ఆగస్టు 24వ తేదీ నుంచి అందరూ ఎంతగానో ఎదురు చూసే భాద్రపద మాసం ప్రారంభమైంది. ఎందుకో తెలుసా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ 1000 కళ్ళతో ఎదురు చూసే వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి పండుగ ఈ భాద్రపద మాసం ప్రారంభంలోనే వచ్చే తొలి పండుగగా వస్తుంది. ఈసారి కూడా ఇప్పటికే వినాయక ఆగమం ప్రారంభమైపోయింది. ఆగస్టు 27వ తేదీన గణనాథుడిని ఊరు వాడ ఘనంగా పూజించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈసారి పండుగ రోజు గణేశుడిని పూజించడానికి శుభముహూర్తం, తిథి, పూజా సామాగ్రి తదితర విషయాలు తెలుసుకుందాం. విఘ్నాలను హరించే విఘ్నేశ్వరుడు జన్మదినమే ఈ గణేష్ చతుర్థి పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వినాయక చవితి పూజను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. వినాయకుని పూజ కోసం ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకుండా పూజా సామాగ్రి మొత్తం ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఆగస్టు 27వ తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది. ఒకరోజు ముందుగానే వినాయక విగ్రహాన్ని తెచ్చుకునే వాళ్ళు మంగళవారం సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఇంటికి తెచ్చుకోవచ్చు. వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తెలుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజిస్తే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అంటే ఖచ్చితంగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి, లేదా ఏదైనా ఒక చెక్క పీటను ఏర్పాటు చేసుకోండి. ఇక పూజకు కావలసిన సామాగ్రి విషయానికి వస్తే, పూజలో ఖచ్చితంగా 2 కొబ్బరికాయలను సిద్ధం చేసుకోండి. ఒక కొబ్బరికాయ దేవుడికి నివేదించడానికి, రెండవ కొబ్బరికాయ కలశం ఏర్పాటు చేసుకోవడానికి. వినాయకుని పూజలో ఖచ్చితంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులోను కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమలు కొన్ని రూపాయి బిళ్ళలను వేసి రాగి చెంబు పైన కొన్ని మామిడి ఆకులను పెట్టి కొబ్బరికాయను పెట్టుకోవాలి. ఈ విధంగా గణపతి పూజను ప్రారంభించే ముందు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. మంచి సువాసన గల అగరవత్తులను సిద్ధం చేసుకోండి. ఇక దీపారాధన చేసుకోవడానికి మట్టి ప్రమిదలు కానీ ఇత్తడి ప్రమిదలు కానీ సిద్ధం చేసుకోండి. అయితే వినాయకుని పూజలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. ఏ దీపాలైనా సరే వినాయకుడి ముందు ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. అలాగే తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి. వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఒక ఎర్రని వస్త్రాన్ని పీఠం మీద వేసి దాని మీద వినాయకుడిని ప్రతిష్ఠించాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే గణపతి పూజలో పత్రికలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. 21 రకాల ఆకులను వినాయక పూజలో ఉపయోగించాలి. 21 రకాల పత్రికలను దొరకలేని వారు కనీసం ఈ పూజలో 11 పత్రాలైనా ఉండాలి. అవి కూడా దొరకకపోతే 21 గరిక ఆకులను సమర్పించండి. వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అయితే గణపతి పూజలో పొరపాటున కూడా తులసి ఆకులను ఉపయోగించకండి. తులసి మొక్కను వినాయకుడికి శాపించాడట. కాబట్టి ఒక గణపతి పూజలో మాత్రం తులసి దళాలను ఉపయోగించకూడదు. ఇక పసుపు కుంకుమలు, గంధం, ముద్ద కర్పూరం అలాగే పువ్వులను తప్పకుండా ఏర్పాటు చేసుకోండి. గణపతికి ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే పువ్వులంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే వినాయకునికి మందార పువ్వులంటే ఇంకా ఇష్టం. వినాయక చవితి నాడు మందార పూలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారాలు చేసేవాళ్ళు గణపతికి గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. చామంతి పూలతో పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. జిల్లేడు పూలతో పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. ఇక గణపతికి తాంబూలం సమర్పించడానికి తమలపాకులు, అరటి పండ్లు, వక్కను సిద్ధం చేసుకోండి. గణపతి పూజలో ఖచ్చితంగా పంచామృతాన్ని సమర్పించాలి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె అలాగే పండ్ల నుంచి వచ్చే రసంతో కలిపి పంచామృతం తయారవుతుంది. ఇక పూజ చేసుకోవడానికి శుభముహూర్తం ఈ ఏడాది శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన బుధవారం వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే వినాయక చతుర్థి తిథి ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 1:54 ప్రారంభమవుతుంది. అనంతరం ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్నం 3:44 తిథి ముగుస్తుంది. కాబట్టి ఆగస్టు 27వ తేదీన పండుగ రోజు ఉదయం 5:20 నుంచి 7:20 వరకు శుభముహూర్తం ఉంది. ఈ సమయంలో గణపతి పూజ చాలా శుభకరమని పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిది. ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు మళ్ళీ వృశ్చిక లగ్నం అంటే
ఉదయం 11:05 నుంచి 11:50 మధ్యలో వినాయక వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెప్తున్నారు. ఇక దీపారాధనలో ఉపయోగించే వస్తువులకు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ వినాయక చవితి నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీప్రదం, ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. పూజకు వాడే వస్తువులను బట్టి కూడా పుణ్య ఫలితం లభిస్తుంది. సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు పత్తితో తయారు చేసిన వత్తులను వాడడం. 5 తామర వత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి ఇష్టమైన జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం వల్ల అధిక సంపద కలిగి దుష్ట శక్తుల పీడ తొలగిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 2 వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. సంతాన ప్రాప్తి కోసం 3 వత్తులతో దీపారాధన చేయండి. విపరీతమైన సంపద సిద్ధించాలంటే 5 వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టం. ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాలు, కుడుములు ఖచ్చితంగా ఉండాలి. అలాగే గారెలు, పాయసం, పాల తాలికలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలను సమర్పించండి. గణపతి పూజలో ముఖ్యంగా 11 రకాల నైవేద్యాలు ఉండాలి. 11 నైవేద్యాలు సమర్పించలేని వాళ్ళు కనీసం 3 లేదా 5 రకాల నైవేద్యాలను సమర్పించండి. వినాయక చవితి రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇక పూజ కోసం ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని పీఠంపై ఎర్రటి వస్త్రం వేసి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత కలశం ముందు కొన్ని బియ్యం పోసి దాని మీద వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. గణపతి పూజలో ఖచ్చితంగా పాలవెల్లిని కట్టుకోండి. గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించినట్టే. కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపంగా పాలవెల్లిని కట్టుకోవాలి. పాలవెల్లికి పసుపు రాసి గణపతి తలపైన వచ్చేలా కట్టాలి. ఈ పాలవెల్లికి పువ్వులు చుట్టి పండ్లను వేలాడదీయాలి. అలాగే మీ పిల్లల పుస్తకాలు గంధంతో స్వస్తిక్ వేసి పూజలో స్వామివారి దగ్గర పెట్టాలి. అలా పెట్టడం వల్ల మీ పిల్లలు బాగా చదువుతారు. వినాయక చవితి రోజున పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వ్రతకథను చదువుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్షింతలను తల మీద వేసుకోవాలి. అయితే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అంటారు. కాబట్టి ఈ రోజున పూజ చేసిన తర్వాత అక్షింతలను మన తలపైన వేసుకుంటే పొరపాటున మన చంద్రుని చూసిన అలాంటి దోషాలు ఉండవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.